హాయ్ హలో అందరికి నమస్తే. కూటమి అధికారులకు వచ్చి 1 ఇయర్ అవుతున్నటువంటి క్రమంలో మరి ఈ 1 ఇయర్ కాలంలో ఎమ్మెల్యేల యొక్క పనితీరు ఏ రకంగా ఉంది, 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పనితీరు, ఆ పనితీరుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అంటే టీడీపీ పార్టీ ఒక ఇంటర్నల్ సర్వే చేయించిందని చెప్పి ఆ సర్వేకి సంబంధించిన ఒక రిపోర్టు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడతా ఉంది. 175 నియోజకవర్గాల యొక్క వివరాలు, వాళ్ళు ఏ జోన్లో ఉన్నారు, ఏంటి వాళ్ళ పరిస్థితి, వాళ్ళ పనితీరు ఏ రకంగా ఉంది, మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉందా లేదా అనే అంశాలకు సంబంధించి ఈ వీడియోలో మొత్తం చెప్పాలంటే చాలా లెంతీ అవుతుంది. కాబట్టి ఆ 175 నియోజకవర్గాల యొక్క వివరాలు నెక్స్ట్ వీడియోలో అంటే 3-4 భాగాలుగా విభజించి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇందులో మాత్రం వీళ్ళు 175 నియోజకవర్గాలకు సంబంధించి 4 భాగాలుగా విభజించడం జరిగింది. ఏ రకంగా అంటే మనం రెగ్యులర్గా ఇటు ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు మనకు రెడ్ సిగ్నల్, ఆరెంజ్ సిగ్నల్, ఎల్లో సిగ్నల్ ఇట్లా మనకు కనిపిస్తూ ఉంటాయి కదా. సో గ్రీన్ సిగ్నల్ ఇట్లా కనిపిస్తూ ఉంటాయి కదా. సో వాటి ప్రకారమే ఇక్కడ ఎమ్మెల్యేలకు పనితీరుకి సంబంధించి కూడా వాళ్ళు కేటాయించడం జరిగింది. ఏమంటారు ఏ జోన్లో ఎవరున్నారనే దానికి సంబంధించి వాళ్ళు విభజించడం జరిగింది. సో మనం ఏం చూస్తాం, గ్రీన్ సిగ్నల్ అంటే ఇంకెలాంటి తిరుగు లేదు, దూసుకొని వెళ్ళిపోవచ్చు అనేది దాని అర్థం. గ్రీన్ సిగ్నల్ అంటే ట్రాఫిక్లో అదే కదా, గ్రీన్ సిగ్నల్ పడితే వెళ్ళిపోతాం. అట్లా రెడ్ సిగ్నల్ పడిందంటే మాత్రం వెళ్ళకూడదు, డేంజర్ అని అర్థం, డేంజర్ జోన్లో ఉన్నాం వెళ్ళకూడదని. ఆరెంజ్ పడితే చూసుకొని వెళ్ళాలని చెప్పి, అదేవిధంగా ఎల్లోకి ఇట్లా దానికి సంబంధించి మనం చూస్తాం. అదే రకంగా ఇక్కడ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా వాళ్ళ పనితీరుకు సంబంధించి అట్లా విభజించడం జరిగింది, గ్రీను, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అని చెప్పి. సో ఇట్లా 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేల పనితీరుకు చూస్తే ఇందులో గ్రీన్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళు 175 నియోజకవర్గాల్లో 4 మాత్రమే. చూడండి ఎంత విచిత్రమో. 175లో 4 ఎమ్మెల్యేలే ఉత్తమమైనటువంటి పాలన అందిస్తూ ఉన్నారంటే వాళ్ళకి అందుబాటులో ఉండి ప్రజలకు కావాల్సినటువంటి చేసి పెడుతున్నారు, ఎలాంటి రిమార్కు లేదు అని అర్థం. 4 మాత్రమే, 175లో 4 మాత్రమే. సో అదేవిధంగా ఎల్లో జోన్లో ఉన్నది 15 మంది, అంటే చాలా తక్కువ, అంటే మధ్యస్థంగా ఉండేటువంటి వాళ్ళు చాలా తక్కువ, 15 మంది. అది కూడా అంటే కొంచెం అందుబాటులో, వాళ్ళ మీద సంతృప్తి లేదు, అసంతృప్తి లేదు, అట్లే అనుకోవాలి. ఎల్లో అంటే అదే అట్లా ఉండేది ఎంత, 15 మంది మాత్రమే. 175లో 15 మంది. ఆరెంజ్ జోన్లో ఉన్నది 79 మంది. అంటే పనితీరు బాగాలేదు, అందుబాటులో లేరు, ఏం ఉపయోగం ఇంకా? మిమ్మల్ని గెలిపించి, అది కూడా భారీ మెజారిటీతో గెలిపించారు. ఇక్కడ తిరుగులేని విజయాలు, ఊహించినటువంటి మెజారిటీలు. మరి పనితీరు ఎట్లా ఉందాయా అంటే అది కూడా ఊహించిన విధంగానే ఉంది పనితీరు. మరి 70 మంది ఆరెంజ్ జోన్లో ఉన్నారంటే ఏం చేస్తాం చెప్పండి? 3 పార్టీలు కలిసి సీనియారిటీ కలిగినటువంటి రాజకీయాల్లో చక్రాలు తిప్పినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఈ రకమైనటువంటి పరిస్థితి ఉందంటే మరి వాళ్ళ పనితీరు సరిగా లేదంటే ముఖ్యమంత్రి గారిదే బాధ్యత ఉంటుంది. సరిగా చూడలేదు, పట్టించుకోవడం లేదు, అంతే కదా దాని అర్థం. సో ఆ రకంగా రెడ్ జోన్లో ఉన్న వాళ్ళు 77 మంది. చూడండి, 77 మంది రెడ్ జోన్లో ఉన్నారంటే ఇక దేనికి పనికి రారు అని అర్థం. అంటే వాళ్ళు ఏ పని చేయడం లేదు, అంటే చాలా దారుణాతి దారుణంగా వాళ్ళ పాలన ఉంది. అంటే ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయకపోవడం, ఎక్కడ కూడా వాళ్ళు చేయడం లేదు. కేవలం వాళ్ళ జోబులు నింపుకోవడం కోసం ఆర్థిక వనరుల మీద దృష్టి పెడితేనే తప్ప ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. రెడ్ జోన్ అంటే ఇంకా అవినీతి ఎక్కువ పాల్పడి అందుబాటులో లేకుండా ప్రజా సమస్యలను పక్కన గాలి వదిలేసేటువంటి వాళ్ళే రెడ్ జోన్లో ఉంటారు. ఈ 77 మంది ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో గెలవడానికి ఛాన్సే లేదు. ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా, అప్పటి వరకు మార్చుకుంటారులే అన్నా కూడా కష్టమే. ఇవే వాళ్ళకు చివరి ఎలక్షన్స్, మళ్ళీ గెలవడానికి ఛాన్స్ అయితే లేదు. ఇక ఆరెంజ్ జోన్లో ఉన్న వాళ్ళు ఎంతో కొంత 70 మంది ఉన్నారు. అందులో ఎంతో కొంత వాళ్ళ పనితీరు మెరుగుపరుచుకొని, పద్ధతులు మార్చుకొని, ప్రజలకు అందుబాటులో ఉండి ఈ లాస్ట్ 4 ఇయర్స్లో ఏమైనా చేయగలిగితే అంతో ఇంత మార్పు ఉంటుంది. ఈ ఎల్లో 15 మందిలో వాళ్ళు ఖచ్చితంగా మెరుగుపరుచుకుంటే వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. ఇక గ్రీన్లో 4 కానీ వాళ్ళకి తిరుగులేదు. సో ఇట్లా ఈ రకంగా గ్రీన్ 4, ఎల్లో 15, ఆరెంజ్ 79, రెడ్ 77 ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి చూడండి 1 ఇయర్ కాలానికే. సో ఇట్లా మరి నియోజకవర్గాల పరంగా ఏ ఎమ్మెల్యే ఏ పొజిషన్లో ఉన్నారు, ఏ జోన్లో ఉన్నారు దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మీకు చాలా క్లియర్గా నియోజకవర్గము, ఎమ్మెల్యే పేరు, డిస్టిక్ ఏంటి, ఏ జోన్లో ఉన్నారనే విషయాలు నెక్స్ట్ వీడియోలో మీకు చాలా క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒక వీడియోలో చెప్పడం కష్టం కాబట్టి. ఇందులో ఈ రెడ్ జోన్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. మళ్ళీ 100% స్ట్రైక్ రేట్తో గెలిచారు కదా వాళ్ళు ఆ రకంగా ఉన్నారు. చాలా
ప్రముఖులుగా చెప్పబడేటువంటి వంగల్పూడి అనిత గారు కానివ్వండి, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, అయ్యన్న పాత్రుడు కానివ్వండి, రఘురామకృష్ణరాజు కానివ్వండి, వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా చాలా దారుణంగా, వీళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణమైనటువంటి పొజిషన్లో ఉన్నారు వాళ్ళు కూడా. సో ఆ వివరాలు వాళ్ళు కూడా ఏ జోన్లో ఉన్నారనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సో మరి టీడీపీ పార్టీ చేయించినటువంటి ఇంటర్నల్ సర్వే విషయం పక్కన పెడితే మరి మీ ప్రాంతాల్లో మీ ఎమ్మెల్యేలకు పనితీరు ఏ రకంగా ఉంది, మీరు ఏ జోన్లో వాళ్ళని పెడతారు, రెడ్లో, గ్రీన్లో ఏ ఎమ్మెల్యేలు, ఆరెంజ్లో ఏ ఎమ్మెల్యేలు ఉన్నారనే దానికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పెట్టండి.